50 lakhs అప్రూవల్ వచ్చింది. చాలా మంది అడుగుతూ ఉంటారు లోన్ రిక్వైర్మెంట్ ఉంటే బ్యాంక్ ని కాకుండా ఎందుకు ఈజీ బ్యాంక్ అని కాంటాక్ట్ అవ్వాలని. లోన్ అప్రూవ్ చేయడానికి ఆల్టర్నేటివ్ మెథడ్ వెతకకుండా అలాగే ఎలాంటి డీవియేషన్ కోసం ట్రై చేయకుండా బ్యాంక్స్ డైరెక్ట్ గా లోన్ ని రిజెక్ట్ చేస్తాయి. కస్టమర్ ఉండేది మాదాపూర్, మమ్మల్ని ఆన్లైన్ లో అప్రోచ్ అయ్యారు. సార్ ప్రొఫైల్ చూసుకుంటే వర్క్ చేసేది వెల్స్ ఫార్గో, సాలరీ 2,36,000, సిబిల్ 824, రిక్వైర్ లోన్ అమౌంట్ 50 lakhs. ఆబ్లిగేషన్స్ చూసుకుంటే 2 గోల్డ్ లోన్స్, 2 క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అలాగే ఇవే కాకుండా హోమ్ లోన్ కి కోప్లికేట్ గా ఉన్నారు. కస్టమర్ మమ్మల్ని అప్రోచ్ అయ్యే ముందు 3 బ్యాంక్స్ లో ట్రై చేశానని చెప్పారు, బట్ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ కస్టమర్ కోప్లికెంట్ గా ఉన్న హోమ్ లోన్ ఈఎంఐ సార్ వాళ్ళ వైఫ్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతున్నా డైరెక్ట్ గా కస్టమర్ కి ఆబ్లిగేట్ చేశారు. ఈ కేసుని 3 days రివ్యూ చేసిన తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో లాగిన్ చేశాము. లాగిన్ చేయడం చాలా ఈజీ, బట్ మా టీమ్ కి ఉన్న బిగ్గెస్ట్ టాస్క్ అలా ఆ హోమ్ లోన్ ఈఎంఐ కస్టమర్ కి ఆబ్లిగేట్ అవ్వకుండా చూసుకోవడం. మేడం హౌస్ వైఫ్ కాబట్టి ఎలాంటి ఇన్కమ్ సోర్స్ ప్రొవైడ్ చేయడానికి కుదరదు. కస్టమర్ వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే రెంటల్ ఇన్కమ్ మేడం అకౌంట్ లో క్రెడిట్ అవుతుండడం వల్ల మేడం కి సంబంధించిన అకౌంట్ స్టేట్మెంట్, రెంటల్ అగ్రిమెంట్, 2 years ఐటీఆర్ అలాగే హౌస్ లోన్ శాంక్షన్ కాపీని సబ్మిట్ చేసి కేసుని మూవ్ చేశాం. 50 lakhs కేసు కాబట్టి హెచ్డిఎఫ్సి ఏఎస్ఎం కస్టమర్ ని డైరెక్ట్ గా మీట్ అయ్యారు. ఫైనల్ గా లాగిన్ చేసిన 5 days తర్వాత 50 lakhs అప్రూవల్ వచ్చింది.